ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బోయినపల్లి నుంచి వస్తున్నాము, కొత్త బోయినపల్లి. నేను 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అమ్మవారికి అనుగ్రహంగా బోనాలు చేస్తాం, సంవత్సరం పట్నాలు ఇస్తాం, కళ్యాణం చేస్తా. అందరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటా. పిల్ల పాపలు అందరు బాగుండాలని, వర్షాలు పడాలని బోనాలు చేయడం అమ్మవారికి. ఈ కల్చర్ వర్షాలు పడి పిల్లలకు వాతావరణం చేంజ్ అయ్యి జ్వరాలు వస్తుంటాయి. దానివల్ల అమ్మవారికి బోనం చేసి మొక్కు సమర్పించుకొని అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ బోనం చేస్తారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలుగా మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ మా ఫ్యామిలీ, నా శిష్యులు, గురువు శిష్యులందరూ. మీరు బోనం కింది నుంచి చేస్తారా? కింద దగ్గర నుంచి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మహిమగల తల్లి. ఇంకా రజాకాల టైంలో నుంచి అమ్మవారు తన తల నుంచి వస్తుందంట. అమ్మవారు నిలిచింది ఎట్లా అంటే ఫస్ట్ మహిమ, అమ్మవారి మహిమ అంటే ఒక గొర్రెలు మేపుతుంటే కాపగారికి అమ్మవారు కనిపించి అన్ని గొర్రెలు చనిపోతుంటే ఎందుకంటే అమ్మ నా గొర్రెలు మంచిగా ఉంటే నేను పూజలు చేస్తాను, నీ ఆట వచ్చి బోనాలు చేస్తా అంటే అమ్మవారు మహిమతోటి అనుగ్రహంతో అమ్మవారు అప్పటి నుంచి మంచిగా గొడ్డు అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి బోనాలు జరుపుకుంటుంది, పండుగ జరుపుకుంటుంది అమ్మవారు. ఇప్పుడు మీరు ఇక్కడ గోల్కొండ అమ్మవారు ఒక్కటే చేస్తారా? నెక్స్ట్ మిగతా వచ్చే బోనాలన్నీ అన్ని దాంట్లో పాల్గొంటారా? ఇక్కడ నుంచి సికింద్రాబాద్, ఇక్కడ నుంచి బల్కంపేట కళ్యాణం మంగళవారం, అక్కడ నుంచి సికింద్రాబాద్ మహాకాళమ్మ, నెక్స్ట్ అంతా గోల్కొండ, లాల్ దర్వాజా ఇవన్నీ వెళ్తుంటాం. హలో అండి, నేను కూడా బోయినపల్లి నుండే. మా నాన్నగారు, నా పేరు గాయత్రి. మేము గత 30 years నుంచి వస్తున్నాం ఇక్కడ. అనుకుంది ఖచ్చితంగా ఈ ఇయర్ ఏదైతే అనుకొని అమ్మవారికి పట్టం వేస్తామో నెక్స్ట్ ఇయర్ దానికి డబుల్ గా మాకు అమ్మవారు కలిగిస్తుంది. దాంతో చేసుకుంటూ వస్తున్నాం. మా సిస్టర్స్, మా ఫ్యామిలీ అందరు, మా నలుగురు అక్క చెల్లెలు, మిగతా మా నాన్న శిష్యులు అందరితో ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంది? ఆషాఢం అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? కొంచెం చేంజెస్ అయితే జరిగిందండి. ఇక్కడ ఉండి వాటర్ ఫెసిలిటీ కానీ ఏదైనా లైట్స్ కానీ ఏదైనా కొంచెం చేంజెస్ అయితే జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకుంటున్నారు. ఇంకా పైనకి వెళ్ళలేదు, తెలియదు. ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్. థ్యాంక్ యూ.